2025లో అంటే ఇయర్ స్టార్టింగ్లో ఇయర్ ఎండ్ అయిపోయే వరకు అమెరికాలో రెసెషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ప్రిడిక్ట్ చేసినాయి. కొన్ని అయితే మోర్ దెన్ 45% అమెరికాలో రెసెషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పినాయి. కానీ రెసెషన్ రాలేదు. రెసెషన్ రాకపోగా లాస్ట్ క్వార్టర్లో అమెరికా ఎకానమీ మంచి గ్రోత్ని చూసింది. అసలు అమెరికా రెసెషన్ రాకుండా ఎలా జాగ్రత్త పడిందంటే దానికి కొన్ని థింగ్స్ కనపడుతున్నాయి. పాయింట్ నెంబర్ 1, కన్జంప్షన్. ఇప్పుడు నార్మల్గా జనాలు ఖర్చు పెడతారు కదా, ఆ ఖర్చు పెట్టే వాటిలో అమెరికాలో ఉండే 10% ఆఫ్ రిచ్ అమెరికన్స్ ఆ కన్జంప్షన్ని ఎక్కడ వాళ్ళు తక్కువ చేయలేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎలా అయితే ఖర్చు పెట్టారో ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టిండ్రు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే సరే లోయర్ ఇన్కమ్ అమెరికన్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయినరు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. పాయింట్ నెంబర్ 1, హై అండ్ లగ్జరీ షాపింగ్. హై అండ్ లగ్జరీ షాపింగ్ అనేది ఎక్కువ రిచ్ వాళ్ళు చేస్తారు. అది లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఎక్కువ పెరిగింది. అండ్ అదే నార్మల్ షాపింగ్ అయితే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ కొంచెం లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేయలేకపోయినరు బికాస్ ఆఫ్ ఎకనామిక్ ప్రెషర్స్. పాయింట్ నెంబర్ 2, ఏవియేషన్ సెక్టార్లో చూడండి. ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అనేది అమెరికాలో పెరిగింది. లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఉండేనో దానికన్నా కొంచెం ఎక్కువనే ఉంది ఇయర్. కానీ డొమెస్టిక్ ట్రావెలింగ్ అనేది తగ్గిపోయింది. బికాస్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఎక్కువ డొమెస్టిక్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తారు. అవి తగ్గిపోయినాయి వాళ్ళ బికాస్ ఆఫ్ ఎకనామిక్ ప్రెషర్స్. అండ్ ఈవెన్ హై అండ్ కార్స్ కొనడంలో కూడా హై అండ్ కార్స్ అనేవి బాగానే సెల్ అయినాయి. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ హై అండ్ కార్ లగ్జరీ కార్స్ అనేవి బాగా సెల్ అయినాయి. కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు యూజ్ చేసే కార్స్ అనేటివి అంతగా సెల్ అవ్వలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, రిచ్ అమెరికన్స్ అనే వాళ్ళు ఎక్కడా ఖర్చు పెట్టడానికి వెనక్కి పోలేదు. ఆ ఖర్చే ఆల్మోస్ట్ 50% ఆఫ్ అమెరికా గ్రోత్కి హెల్ప్ అయింది. ఇది ఒక రీజన్. పాయింట్ నెంబర్ 2, ఇంకోటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు అని చాలా థింగ్స్ వచ్చినప్పుడు ఏఐ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇయర్లో. చాలా చిన్న చిన్న కంపెనీస్ నుండి పెద్ద కంపెనీస్ వరకు అందరు ఏఐని అడాప్ట్ చేసుకున్నారు. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. మోర్ దెన్ $40 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ యొక్క ఏఐ కంపెనీస్ పైన పెట్టిండ్రు. కాబట్టి ఇది కూడా మంచి ఎకనామిక్ గ్రోత్కి అమెరికాకు హెల్ప్ చేసింది. ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి అమెరికాలో రెసెషన్ రాకుండా జాగ్రత్త పడడానికి.